శిక్షణ అంటే డిసిప్లిన్. శిక్ష దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే శిక్షణ కొరకు, మనల్ని క్రమపరచుట కొరకు, మనల్ని ట్రాక్లో పెట్టడం కొరకు, మనలో ఆధ్యాత్మికమైన దైవభక్తిని పెంపొందించుట కొరకు. లోకం వైపు చూడడం మానేసి ఆయన వైపు చూచినట్లుగా మన జీవితాలను కొన్నిసార్లు దేవుడు శిక్షణ చేస్తూ ఉంటాడు. శిక్షణలో భాగంగా శిక్షను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. శిక్షను దేవుడు అనుమతించాడంటే డస్ గాడ్ హేట్ మీ? దేవునికి నేనంటే ఇష్టం లేదా? కొన్నిసార్లు మా పిల్లలను నేను కొట్టిన తర్వాత నేను దగ్గరికి తీసుకొని చెప్తాను, ఏమనంటే, మిమ్మల్ని కొట్టింది నాకు మీరంటే కోపం అని కాదు. ఐ డోంట్ డిసిప్లిన్ యూ బికాజ్ ఐ హేట్ యూ, ఐఎమ్ డిసిప్లినింగ్ యూ బికాజ్ ఐ లవ్ యూ అనే మాట మా పిల్లలకి చాలాసార్లు నేను కన్వే చేస్తూ ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలకి బహుశా తల్లో తండ్రో దండించినప్పుడు మా తల్లికి మేమంటే ఇష్టం ఉండదు. మా తల్లి మాకు ఒక ప్రధాన శత్రువు అన్నట్లుగా పిల్లలు చూడకూడదు. ఎందుకంటే ఒక తల్లి తండ్రి బిడ్డలను డిసిప్లిన్ చేసినప్పుడు వారి యొక్క ఇంటెన్షన్ ఆ పిల్లలు క్రమపరచబడాలి, ఉన్నతమైన స్థితికి రావాలి, వారిలో ఉన్న మరి కనపడకూడని లక్షణాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోవాలి, వారు మంచిగా అవ్వాలి, మెరుగుపరచబడాలి, షైన్ అవ్వాలన్న ఆశతోనే శిక్షణ చేస్తాం తప్ప తల్లిదండ్రులు ఎవరు పిల్లలను కొట్టినప్పుడు చంపాలని కొట్టరు కదండి. మా కజిన్ ఒక అబ్బాయి ఉండేవాడు. చిన్న బాబుగా ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ కొట్టడానికి వెళ్తుంటే తన చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం ఏంటంటే, వాళ్ళ మమ్మీ స్టిక్ ఎత్తగానే స్కేల్ ఎత్తగానే నన్ను చంపడానికి వస్తున్నావా అని అడిగేవాడంట. వాళ్ళ మమ్మీని చంపడానికి వస్తున్నావా అనే ఆ డైలాగ్కి మరి మా అత్త వెంటనే ఆ స్టిక్ తీసి పక్కన పడేసి వెంటనే వాడిని ఎత్తుకొని మళ్ళీ మరి నార్మల్గా అయిపోయేవారట. చూడండి, కొన్నిసార్లు పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, బహుశా చంపడానికో లేకపోతే ఇబ్బంది పెట్టడానికో, మనమంటే ఇష్టం లేక దేవుడు మనల్ని బాధించాలని, వేధించాలని, మనం ఏడుస్తుంటే చూడాలని ఆయన అటువంటి మనస్తత్వం కలిగిన ఒక విలన్ కాదండి. దేవుడు ఎప్పుడు నీ మంచినే, నీ క్షేమాన్నే కోరుకుంటాడు. నువ్వు సంతోషంగా ఉంటే ఆయన ఆనందిస్తాడు. నీ జీవితంలో నువ్వు మరి సుఖ సంతోషాలతో అలాగే సమాధానంతో నువ్వు సమృద్ధితో బ్రతకాలని దేవుడు కోరుకుంటాడు తప్ప ఎప్పుడు నీకు కష్టము, నష్టము, కన్నీళ్లు, వేదన రావాలని ఇంటెన్షనల్గా ఎప్పుడూ ఏది చేయడు. బట్ ఇఫ్ ఇంటెన్షనల్లీ గాడ్ ఈజ్ అలవింగ్ సఫరింగ్, మేబీ దిస్ ఈస్ ద రీజన్. ఒకవేళ దేవుడు మరి తనకు తెలిసే నీ జీవితంలో శ్రమను అనుమతించాడంటే నిన్ను శిక్షణ చేయడానికి, నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నిన్ను ఆయన దండించుట ద్వారా, శిక్షించుట ద్వారా నిన్ను క్రమపరచాలని, నిన్ను ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని. ఎక్కడైనా వంకర మార్గాల్లో వెళ్తుంటే, వంకర నడతలు ఏమైనా ఉంటే, వంకర చూపులు ఏమైనా ఉంటే వాటిని సరిచేయడానికి దేవుడు శిక్షణ ఇస్తున్నాడు తప్ప ఆయన నిన్ను ద్వేషించి మాత్రం ఖచ్చితంగా కాదు.